చాలా మంది మగవాళ్ళలో ఈ మగవాళ్ళ సైడ్ నుంచి వీరికణాల కౌంటు లేదా కదలికల్లో ప్రాబ్లం ఉండి పిల్లలు లేకపోవడానికి ఎజోస్పెర్మియా అనేది ఒక ముఖ్యమైన కారణం. ఎజోస్పెర్మియా అంటే వాళ్ళకి సెక్స్ చేస్తున్నప్పుడు సెమెన్ వచ్చింది, అంటే వీర్యం వచ్చింది, దాని లోపల వీర్యకణాలు ఉండవు, అంటే స్పెర్మ్ కౌంట్ అనేది 0 ఉంటుందన్నమాట. అంటే వీర్యం వచ్చిందిలే కానీ దాని లోపల వీర్యకణాలు ఉండవు. దాన్నే ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ అంటారు. అయితే ఈ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ లాంటి ప్రాబ్లమ్స్ వల్ల పిల్లలు లేకపోవడానికి మెయిన్గా 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటారు. అంటే అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటే టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకు వచ్చే దారిలో, ఈ టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకు వచ్చే ఈ వ్యాస్ డిఫరెన్స్, ఈ దారిలో ఎక్కడైనా సరే బ్లాక్ ఉంటే దాన్ని అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటారు. అది ఒక మెయిన్ రీజన్. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా. అంటే టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకు వచ్చే దారి అంతా నార్మల్గానే ఉంటుంది, కానీ ఈ టెస్టిస్ ఫంక్షన్ అనేది సరిగ్గా చేయదన్నమాట. సో ఈ మెయిన్ 2 రీజన్సే ఉంటాయి. ఒకటి టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకు వచ్చే దారిలో ఎక్కడైనా ప్రాబ్లం ఉండటము, అంటే ఈ టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకు వచ్చే దారిలో ఏదైనా ప్రాబ్లం ఉంటే దానిని అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటారు. లేదా టెస్టిస్ నుంచి స్పెర్మ్ ప్రొడక్షన్లోనే ప్రాబ్లం ఉంటే దాన్ని నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటారు. సో మెయిన్గా ఈ 2 రీజన్సే ఉంటాయి. సో ఎప్పుడైనా సరే ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోవటం కాదు ముఖ్యం, అసలు వాళ్ళకి ఈ స్పెర్మ్ కౌంట్ ఎందుకు 0 ఉంది, ఆ 0 ఉండటానికి రీజన్స్ ఏమిటి, వాళ్ళకి టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుట్టట్లేదా, అంటే నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా లేదా ప్రొడక్షన్ డిఫెక్టా, లేకపోతే టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుడుతుంది, బయటకు వచ్చే దారిలో ఎక్కడన్నా బ్లాక్ ఉందా, లేకపోతే బయటకు వచ్చే ట్యూబ్ వ్యాస్ డిఫరెన్స్ అంటారు. కొంతమంది బై బర్త్ అసలు ఈ వ్యాస్ డిఫరెన్స్ ఉండదన్నమాట వాళ్ళకి. సో దానివల్ల ఈ స్పెర్మ్ అనేది బయటికి రావట్లేదు అనేది తెలుసుకోవాలి.